నమస్తే. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ హల్చల్ అవుతుంది. మంత్రి కొండా సురేఖ గారికి అరెస్ట్ ఖాయం అనేలాగా చాలామంది థంబ్‌నెయిల్స్ పెట్టి పెద్దగా హల్చల్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. ఇంకప్పుడే కాదు, ఎవరైతే ఆమెంటి గిట్టని వాళ్ళు ఉన్నారో ఈ విధంగా పెడితే పెట్టుండొచ్చు. వాస్తవానికి ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. సరిగ్గా ఒక 6 నెలల కిందట అనుకుంటా కొండా సురేఖ 1 ఇయర్ కిందటో గుర్తులేదు. కొండా సురేఖ గారు ఒక విధంగా దారుణమైన కామెంట్స్ చేశారనే చెప్పాలి, యథార్థం మాట్లాడుకుంటే. ఎందుకంటే ఆవిడ నాగార్జున గారి మీద విమర్శ చేస్తూ, అలాగే నాగార్జున గారి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ మీద విమర్శలు చేస్తూ, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి మీద కూడా ఒక మాట వదిలేశారు. అది ఎంత ఇదైందంటే తిరిగి తిరిగి తలకు బొప్పు కట్టే పరిస్థితి అయింది. ఆ వ్యాఖ్యలు ఏంటో ఒకసారి మనం రిమైండ్ చేసుకుంటే, నాగ చైతన్య అలాగే నాగార్జున గారు వాళ్ళు బాధపడలేకే సమంత విడాకులు అయిపోయాయని, అలాగే కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళమని సమంతని ప్రోత్సహించడం వల్లే సమంత ఒప్పుకోక విడాకులు తీసుకుందని, పైపెచ్చి ఇలాంటి వాటిలో సినిమా వాళ్ళతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి, సినిమా వాళ్ళని ఎలా చూడాలో అలా చూశారు, అలా చూడడం వల్లే కేటీఆర్ గారు ఇన్వాల్వ్ అవ్వడం వల్లే కేటీఆర్ గారు సినిమా వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం వల్లే సమంత లాంటి హ్యాపీ మ్యారీడ్ లైఫ్లు కూడా, చైతన్య సమంత లాంటి వాళ్ళు కూడా విడిపోవడానికి ఈయన కారణం. ఇలాగ రకరకాలుగా చాలా కొంచెం నేను చెప్పలేకపోతున్నాను కానీ ఒక మెట్టు ఎక్కువగానే మాట్లాడడం జరిగింది. దీనిపైన వెంటనే అక్కినేని నాగార్జున గారు ఎంటైర్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అని చెప్పి కేసు వేశారు. అప్పట్లో చాలామంది సినీ ప్రముఖులు ఎక్స్ వేదికలో స్పందించారు కూడా, రెస్పాండ్ అయ్యారు. చాలా తప్పు ధోరణిలో మాట్లాడాలని కూడా విమర్శించారు. ఇదిలా ఉంటే అప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ మన మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా అదే నాంపల్లి కోర్టులో కేసు వేశారు. పరువు నష్టం ఆర్టికల్ సెక్షన్ 356 కింద పరువు నష్టం కింద కేసు వేశారు. అది నడుస్తూనే ఉంది, పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. తెలిసిందే కదా, వాయిదాలు నడుస్తున్నాయి. ఒకవైపు నాగార్జున గారిది కూడా వాయిదాలు నడుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సరిగ్గా ఒక 20 రోజులు, నెల రోజుల కిందట కొండా సురేఖ గారు, మంత్రి గారు, మరి జ్ఞానోదయం ఏమైందో తెలియదు కానీ నాగార్జున గారికి బేషరతుగా క్షమాపణ చెప్తున్నానని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఆవిడ క్షమాపణ కోరారు. కోరిన మరుక్షణం తెలిసిందేగా, మేబీ చాలామంది ఊహ ఏంటంటే నాగార్జున గారి విషయంలో పైనుంచి ఏదో ప్రెజర్ వచ్చింది, ఏదో జరిగింది, అందుకే ఆవిడ క్షమాపణ చెప్పుండొచ్చు అనుకున్నారు. మొత్తమే నాగార్జున గారు కేసుని విత్డ్రా చేసుకున్నారు, ఉపసంహరించుకున్నారు. మరి కేటీఆర్ గారి కేసు సంగతి ఏంటి? కేటీఆర్ గారి కేసు అలానే ఉంది. ఇవాళ జరిగిన ఆ సుదీర్ఘమైన చర్చలో సుమారుగా 40-45 నిమిషాల పాటు కోర్టు ప్రాంగణంలో జరిగిన చర్చలో జడ్జి గారి ముందు ఈ సురేఖ గారి తరపులో లాయర్ కూడా గట్టిగానే వాదించారు, మాట్లాడారు. అటుపక్క కేటీఆర్ గారి తరపు లాయర్ కూడా గట్టిగానే మాట్లాడారు. కానీ ఇంత వ్యవహారంలో ఆవిడని కోర్టుకు హాజరవ్వమని చెప్తే ఆవిడ హాజరవ్వలేదు. బట్ లాయర్ ఏదో రీజన్ చెప్తారు, అమ్మ మేడం మీరు రావద్దు, నేను చూసుకుంటాను, ఏదో చెప్తారు, లేదా ఇంకేదో జరుగుతుంది. పెద్ద పెద్ద లాయర్లే ఉంటారు వాళ్ళకి. అట్లాంటి పరిస్థితుల్లో ఇంత జరిగిన ఇలాంటి వ్యాఖ్యలు అనడం, రికార్డెడ్గా ఉండడం, ఆవిడ ఎందుకు రాలేదని చెప్పి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రెండోసారి మూడోసారికి వాయిదా రావడం వల్ల. సో ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ హియరింగ్కి ఆవిడ రావాల్సిందే అని చెప్పి కోర్టు హుకుం జారీ చేసింది. అది కూడా ఎప్పుడు, నెక్స్ట్ 2026 ఫిబ్రవరి 5 కల్లా ఆవిడ రావాలి, పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అన్నట్టుగా. అంటే ఏ సందర్భంగా మాట్లాడారు అంటే, చాలామంది ఎలా మాట్లాడుకుంటారంటే సోషల్ మీడియా వేదికలో వచ్చిన కామెంట్స్ని మనం ప్రామాణికంగా తీసుకోలేము, దాన్ని అరెస్ట్ చేయలేము, దానివల్ల పెద్దగా ఇది ఏమి ఉండదు అని అంటారు. బట్ ఇక్కడ న్యూస్ పోడియం మీడియాతో ఉండే చిట్చాట్లో భాగంగా మాట్లాడారు కాబట్టి అది వరల్డ్ వైడ్గా అది వైరల్ అయిపోయి ఉంటుంది ఇప్పటికి. సో అలాంటి ప్రూఫ్స్తో సహా వీళ్ళు కేటీఆర్ గారి తరపు లాయర్ వచ్చారు కాబట్టి, అంటే మీరు ఏ ఆధారాలు లేకుండా కేటీఆర్ గారి మీద ఈ ఆరోపణలు ఎలా చేస్తారు? గతంలో కొంతమంది హీరోయిన్లతో ఆయన సఖ్యంగా ఉన్నారని ఏవో రకరకాల అలాంటి అర్థం వచ్చేలాగా ఆవిడ కామెంట్ చేశారు. ఇప్పుడు పేపర్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎవరైనా ఏం చేస్తారంటే, ఒక ఆర్టికల్ ప్రింట్ చేయాలంటే దానికి తగ్గ ప్రూఫ్ ఉండాలి. అది ఆ రికార్డెడ్, ఆడియో రికార్డెడ్ కానీ ఏది కానీ. ఎందుకంటే మీరు ఒకసారి కొన్ని వెబ్ సిరీస్లో మీరు చూస్తే, పాత తరంవి, అప్పుడు 92 బిగ్ స్కామ్ అలాంటివి చూస్తే కనుక, అందులో వాళ్ళు ప్రింట్ చేయాలంటే ద హిందూ పేపరు కానీ, డెక్కన్ క్రానికల్ వాటిలో కానీ, అలాగే ఈనాడు అలాంటి ఫేమస్ పత్రికల్లో ప్రింట్ చేయాలి, సమాచారం రాయాలి అంటే దానికి తగ్గ ప్రూఫ్ కంపల్సరీగా ఉంటేనే, అది లిఖితపూర్వకం కానీ, ఫొటోస్ పూర్వకంగా కానీ, లేదంటే ఆ వీడియోస్ కానీ ప్రూఫ్స్ ఉంటేనే అది మ్యాటర్ టైప్ చేయాలి, ప్రింట్ చేయాలి. లేకపోతే
దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్కి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరువు నష్టం దావాలి ఇవన్నీ ఉంటాయి. అందుకే ప్రూఫ్తోనే ఉండాలి. అందుకు చాలామంది ఇప్పుడు కొత్త జర్నలిజం ఎలా వచ్చిందంటే ప్రూఫ్ లేకపోయినా ఇట్లా పలానా వాళ్ళతో ఇలా తిరుగుతున్నారు అని అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు అభిప్రాయపడుతున్నారని రాస్తాడు. వీడి దగ్గర ప్రూఫ్ ఉందని రాయడు. ఖచ్చితంగా తిరుగుతున్నారు, ఇది నిజం అని ఎందుకు చెప్పలేకపోతున్నారంటే వీడి దగ్గర ప్రూఫ్ లేదు. ఇది ఒక రకమైన ఎల్లో మీడియా అనొచ్చు, ఎల్లో జర్నలిజం కూడా అనొచ్చు. అందుకే ప్రూఫ్స్ ఉన్నప్పుడు పక్కాగా రాస్తాడు. లేనప్పుడు ఏం చేస్తాడు, స్థానికంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు, కార్యకర్తలు దీని విధంగా అభిప్రాయపడుతున్నారు, కార్యకర్తలు ఇలా కోరుకుంటున్నారు, వీడి అభిప్రాయాన్ని వీడిష్టాన్ని ప్రేక్షకుల రూపంలో, పాఠకుల రూపంలో, కార్యకర్తల రూపంలో రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ప్రూఫ్స్తోనే ప్రింట్ చేయాలి. ఇప్పుడు కేటీఆర్ గారి యొక్క వాదన కూడా, ఆయన తరపు లాయర్ వాదన కూడా అంటే మంత్రి సురేఖ గారు కేటీఆర్ గారి మీద ఇటంత దారుణమైన వ్యాఖ్యలు చేశారంటే దీనికి సంబంధించిన ఒక ఆడియో ప్రూఫ్ కానీ, వేరే ప్రూఫ్ కానీ, లేదా ఒక రెడ్ హ్యాండెడ్గా దొరికారని కానీ ఏవైనా ఉన్నాయా? ఉంటే మీరు యూ కెన్ సబ్మిట్. కేసు ఇంకేమీ లేదు, కొట్టేయడం జరుగుతుంది. లేదు, మీరు ఖచ్చితంగా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. పరువు నష్టం దావా కింద ఇంత పే చేయాలి, లేదని మీరు నాకు రాజీనామా చేయాలి. వీళ్ళ ఇష్టం ఎలా ఉంటుందంటే డిమాండింగ్ చాలా ఉంటుంది, ఒక కోట్లలో ఉంటుంది పరువు నష్టం దావా అనేది. సో దానికి ఇవ్వలేక వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ సారీలు చెప్పడము అవన్నీ జరుగుతుంటాయి. బట్ ఇది నిజంగా రాజకీయ దుమారము అనేది ఉంటుంది ఎక్కడైనా. బట్ ఇది కొత్త పొంతలు తొక్కడం అనేది హర్షించదగ్గ విషయం కాదు. ఎవరికి కూడా పర్సనల్ అబ్యూజ్ చేయొద్దు, బాడీ షేమ్ చేయొద్దు. మీకు చేతనైతే నీ పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదే, నువ్వు సరిగ్గా పరిపాలించట్లేదు, నీకు చేతన అవ్వట్లేదు, నీకు మాట్లాడు, ఇలాంటి చేయండి, తప్పులేదు. కానీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళొద్దు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. కొంతమంది తెరిచిన పుస్తకం అయితే, కొంతమంది పిచ్చి పిచ్చి కాగితాలతో ఉన్న పుస్తకం అయితే అయ్యుండొచ్చు. కానీ అది 4 గోడల మధ్యన ఉండే వ్యవహారాలని నాకు తెలుసు కదా, వాడు గతంలో నా ఫ్రెండు అని చెప్పి వాడిని బయట పెట్టే ప్రయత్నం చేయడం అనేది హుందాతో కూడిన రాజకీయాలు అనిపించుకోదు. దానికి తెరలేపొద్దు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు చూస్తే ఇటువంటి ఈ నీచమైన రాజకీయాలు నడిపించారు కాబట్టి హుందా రాజకీయాలు నడిపించలేదు. కాబట్టి అలాంటి రాజకీయ ధోరణికి పోకుండా హుందాగా, అది రేపు పొద్దున రాజకీయ పదవి విరమణ జరిగిన కొంత వయసు అయిపోయినా, అబ్బా పలానా నాయకుడు పరిపాలన ఉండేవాడరా, భలే చేసేవాడరా, పలానా మినిస్టర్ భలే చేశాడు, ఇట్లా చెప్పుకోవాలి. ఎప్పుడు పోతాడరా, ఎప్పుడు దిగిపోతాడరా అనుకునే స్థాయిలో ఉంటే అది రాజకీయం అనిపించుకోదు. ఏదో చేపల మార్కెట్లో లాగా. లేదంటే చూసారా ఈ మధ్యకాలంలో పెద్ద జోక్ ఏంటో తెలుసా, ఎవరైనా క్లాస్లో పిల్లలు అల్లరి చేస్తుంటే, ఎరా అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాలు కానీ చూసారా, ఇలా పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటున్నారు అంటున్నాడు మాస్టర్ వచ్చి. అంటే ఆ స్థాయిలో పిల్లల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి చెడగొట్టేస్తున్నారు, ప్రస్తుత రాజకీయాలు దుమారం రేపుతున్నాయి అనేది ఒక జోక్గా చెప్పారు, అది అంతే. సో కాబట్టి మొత్తం మీద కేటీఆర్ గారు వేసిన పిటిషన్కి కొండా సురేఖ గారు నెక్స్ట్ హియరింగ్కి కంపల్సరిగా షీ హ్యాస్ టు అటెండ్ అనేది ఉంది. అది కూడా ఫిబ్రవరి 5, అంటే ఆల్మోస్ట్ ఇంకా నెల 20 రోజులు టైం ఉంది. కాబట్టి ఈరోజు ఏం జరుగుతాయో లెట్ us వెయిట్ అండ్ సీ.